నమ్మకం మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. జీవితంలో గొప్పగా చెప్పుకోవటానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేసింది లేదని. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు. పాపాలు చేస్తూ హాయిగా బతికేస్తున్న వారిని చూసి నేననుకున్నాను కర్మ ఏం చేస్తుందని. కానీ కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను కర్మ పొరపాటు పడొద్దని, సమయం కోసం చూస్తోందని. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వెప్పటికీ ఒక అవసరానికి మాత్రమే. ఆశకు అంతముండదు, పైసాకు పద్ధతి అనేది ఉండదు. రెండిటి వెనకాల పరిగెత్తే వారికి మనశ్శాంతి ఉండదు. బంధం కావాలి అంటే రుణముండాలి, బంధం కలుపుకోవాలి అంటే గుణముండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో ఆపేద్దాం అనుకోకు. ఇది సినిమా కాదు. జీవితం నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. మనిషి బతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి 2 విషయాలు చెప్పాడు, అతని నిజమైన భావాలు మరియు అతని సమతుల్యత. విజయవంతమైన వివాహానికి మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడటం అవసరం, ఎల్లప్పుడూ ఒకే వ్యక్తితో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.